సార్ దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది. వాళ్ళు చెప్పినట్టుగా పెన్షన్లు 1000 రూపాయలు పెంచి ఇచ్చారు. అలాగే వికలాంగులకు అయితే 3000 నుంచి 6000 చేశారు. అంటే కళ్ళ ముందు కనబడుతుంది. అమరావతి గురించి కానీ లేదా ఇస్తాన్న హామీలు కానీ నెమ్మదికి ఇస్తానయ్యా కొంత టైం ఇవ్వడం అన్నాడు చంద్రబాబు గారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నా హయామే బాగుంది, నేను చేసిన పరిపాలనే బాగుంది, ఇప్పుడు వీళ్ళు దొంగ హామీలు ఇచ్చారంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు మాట్లాడితే అది కరెక్ట్ గా ఉంటది. అంటే ఇచ్చిన మాట మీద నిలబడతాడంటారా? అది ఇచ్చిన మాట మీద నిలబడతాడు. మరి చంద్రబాబు గారు ఏం చేయలేకపోతున్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే విమర్శిస్తున్నారు కదా. టైం ఇవ్వడం, సంవత్సరం చూడటం అట్లాంటి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మామూలుగా విమర్శిస్తా ఉంటారు, ఎవరైనా విమర్శిస్తారు. జనాలకు అన్ని తెలుసు. జనాలు చాలా తెలివితేటలు మీరు ఉన్నారు. జనం చాలా ఎడ్యుకేటెడ్, మనందరికన్నా కూడా బాగా జనం ఇదే ఉన్నారు. ఆ ప్రతిపక్షం ఏంటంటే వాళ్ళు ఆ ప్రతిపక్షం ఉన్నారు కాబట్టి ఆ పాత్ర వాళ్ళు పోషించాలి, లేకపోతే వాళ్ళకి మనుగడ ఉండదు పార్టీకి. అందుకని వాళ్ళు అట్లా అడుగుతానే ఉంటారు. ఏదన్నా మామూలుగా ప్రభుత్వంలో ఏదన్నా కొంచెం పొరపాటు జరిగితే ఎత్తి చూపించడం తప్పులేదు, కానీ మరి ఆ అబద్ధాలు మాట్లాడితే జనాలకు అర్థమైపోతుంది. అది మీ అభిప్రాయం ఏంటి సార్? 8 నెలలు దాదాపు రోడ్లని సూపర్. ఎవడు ఎంతవరకు ఇంత డెవలప్మెంట్ కనపడలేదు అసలు. అమరావతికి కానీ ఆ కోట్లు కానీ అన్ని లక్షలు కానీ అసలు ఎంత డెవలప్మెంట్ అంటే అంటే కన్స్ట్రక్షన్ గా నేను చెప్పేది. ముందు గబిక్కని రాగానే ఇది అవ్వదు కదా. ఎంఓలు కానీ అవి కానీ ఇవి కానీ ఎటు పడితే అటు పోలవరం కానీ అమరావతి కానీ రోడ్ ఎక్కడ దాకా ఎందుకు రోడ్లు చూసుకోండి, డెవలప్మెంట్ ఉందా లేదు ఎక్కడ దాకా అవసరంలా వేసిన రోడ్లు చూసుకోండి చాలు. 5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు, 5 సంవత్సరాలు 9 నెలలు వీళ్ళు ఏం చేశారు? రోడ్లు అప్పుడు అట్లా ఉండి ఇప్పుడు అట్లా చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు, నేను పథకాలు ఇవ్వకపోతే రోడ్లు బంగారం లాగా వేసేవాడిని, నేను ఆ పథకం ఈ పథకం అమ్మఒడి అయ్యని. కాకపోతే ఏంటంటే నానా ఇప్పుడైనా సరే జనాలు ఏంటంటే చేసిందే చూసుకుంటారు, చేస్తారనేది చెప్పేది కనపడదు. అది రాజు చూడరు, చేసింది మన కళ్ళ ముందు కనపడుతుందా లేదా. అసలు బస్సులో అట్లో ఇట్లో ఎరగబడి అసలు ఎంత ప్రాణాలతో చెలకట్టమన్నట్టు ఆడారు. ఇప్పుడు ఆ రోడ్లకి ఈ రోడ్లకి కంపారిజన్ బొమ్మలు వేస్తున్నారు కదా. జనాలు బాగా తెలివి మీరిపోయి ఉన్నారు. అంతా మొత్తం ఒక సిస్టమేటిక్ గా పద్ధతిగా కూటమి ప్రభుత్వం అన్ని రకాల అన్ని విధాలా బాగున్నాయి అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వంలో వల్గర్ మాటలు అంటే చదువుకున్న వాళ్ళు ఏదైనా టీవీ పెట్టుకుని చూడాలంటే పరమ దరిద్రం అనిపించేది అప్పుడు గతంలో. ఇప్పుడు టీవీ పెట్టుకుని కాస్త చూడగలుగుతున్నారు. ఎందుకనంటే అవన్నీ కంట్రోల్ అయిపోయినాయి. పాడు మాటలు పాడి చిన్నపిల్లలు కూడా చెడిపోతారండి. పిచ్చి మాటలన్నీ మాట్లాడేవాళ్ళు మనం అనుకోకూడదు. మరి ఆ రోజున హౌస్ ఆఫ్ ద లీడర్ అంటే తండ్రి లాంటి వాడు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు కూర్చుని ముసి నవ్వులు నవ్వుకోవడం తప్ప కనీసం ఇది తప్పు అని ఖండించింది లేదు. అయినా కూడా నేనే బాగా చేశాను, నా పరిపాలనే. అది కాదండి, ఇప్పుడు జనాలు అవన్నీ బాగా పరిశీలించి గమనించే కదా మరి ఇట్లా తీర్పిచ్చారు ఓట్లు. ఉంటది తప్పులేదు. ప్రతిపక్ష హోదా కాదు, ఓటింగ్ శాతం ఉంటే ఉంటది. అది కాదనరు. ఎప్పుడు ఓటింగ్ శాతం ఉంటది, అది లేదని మనం అనకూడదు. తప్పది ఉంటది, ఓటింగ్ ఉంటది. కాకపోతే ఏంటంటే న్యూట్రల్గా ఉండేవాళ్ళు ఏంటంటే అటు ఇటు అంతా గమనించి వాళ్ళు ఎటు మొగ్గితే అటు. ఇప్పుడు తెలుగుదేశానికి వాళ్ళ పర్సెంటేజ్ అయితే ఉంటది, వైసీపీకి ఉంటది. కాకపోతే న్యూట్రల్ ఉంటారు వాళ్ళు. అన్ని గమనించుకుని ఇటు బాగుందని ఇటు మొగ్గారనుకో ఈ ప్రభుత్వం వచ్చింది, అటు బాగుందని అటు మొగ్గారనుకో ఆ ప్రభుత్వం. కాకపోతే ఇంకోటి ఇప్పుడు ఇక్కడ తెలుసుకోవాల్సింది అంటే ఒక చిన్న లాజిక్. అమ్మఒడి ఒకటిను మన ఈ రైతు భరోసా ఒకటి కొద్దిగా ఇప్పుడిప్పుడే జనాల్లో కొంచెం ఆలోచనలో పడుతున్నారు. జూన్ లో ఖచ్చితంగా తల్లికి వందనం గానీ రైతు భరోసా కానీ వేస్తారంటే ఇప్పుడు ఇట్లా ప్రశాంతంగా వెళ్తుంది బాబు. దాన్ని ఏదో రకంగా కొంచెం అలరి సృష్టించాలి. ఈ రెండింటి మీద కొద్ది బేస్ చేసి కొద్దిగా అలరి సృష్టిస్తున్నారు. కేవలం పథకాలే ఇస్తే బాగుంటది అనుకుని జనాలు అనుకుంటుంటే మొన్న ఆయన నేనేదో వేసేసారు బటన్ నొక్కారన్న ఆయనకే వేసేవాళ్ళు. మరి 11 సీట్లు ఎందుకు ఇచ్చారంటారు సార్? పరిపాలన విధానం బాగోక బాగోలేదు అనుకో, ఈయనకి కూడా రాకపోవచ్చు. మొన్న 23 సీట్లు వచ్చినాయి కదా. మీరు అన్నట్టు కదా సార్, ఇప్పుడు అమరావతిలో పనులు జంగిల్ క్లియరెన్స్ అని కానీ లేకపోతే అక్కడ చాలా బ్రహ్మాండం అసలు. అమరావతిలో ఇవాళ రోజున అమరావతి అసలు ఎట్టా ఉందండి బాబా. రోడ్లు కానీ అవి కానీ ఇది కానీ అసలు కళ్ళు తిరిగిపోతున్నాయి చూస్తుంటే. అసలు అంటే ఇంకా డెవలప్మెంట్ కాకముందే అమరావతిలోకి ఎంటర్ అయినాడు. అప్పటికి ఇప్పుడు చూసినాళ్ళు. అప్పుడు కావాలని దాన్ని పక్కన పెట్టేశారు. వీళ్ళు వచ్చి దాన్ని ట్యాకప్ చేశారు. అవన్నీ మనం మాట్లాడకూడదు. గురుగారు మీ అభిప్రాయం ప్రకారం చంద్రబాబు గారు చెప్పినట్టు ఇవ్వగలుగుతాడంటారా? అభివృద్ధి జరుగుతుంటారా? బ్రహ్మాండంగా జరిగింది, 100% జరిగింది. అవన్నీ అవన్నీ వద్దు మనకి. గతం కథ. రోజాగిరి పట్టించుకోవట్లేదంటారా? జనం అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు వాళ్ళ గురించి ఆలోచన ఇదే అది కాదు. ఇదే ఏంటంటే బ్రహ్మాండంగా ఉంది. గబిక తక్కిన ఈ 2 పథకాలు కూడా కొద్దిగా ఎట్టాడి కొద్దిగా ఇస్తే ఇంకా ఫుల్ హ్యాపీగా. అది దానికి తగ్గట్టుగా ఏదైనా జనం 100% సంతోషంగా ఉన్నారు.
జనం అంతా సంతోషంగానే ఉన్నారు. ఆలోచన లేదు, లేదు సమస్య లేదు, ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఏదో పాదయాత్ర చేస్తారు. అవన్నీ ఏమి లేదు నాన్న, ఇక నీకు ఏమి లేదు. ప్రస్తుతం అటు ప్రజెంట్ ఏంటంటే ఈ పార్టీ మీద అదే ఈ పరిపాలన విధానం మీద అందరూ కొంచెం సాటిస్ఫాక్షన్ గా ఉన్నారు. బాగానే వీళ్ళు చూస్తున్నారు, చేస్తున్నారు, ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నారు. ఒక భాష ల్యాండ్ ఆర్డర్ ముందు మెయిన్ ల్యాండ్ ఆర్డర్ అడ్మినిస్ట్రేషన్ చూస్తానండి జనాలు, చిన్న చిన్న వాళ్ళు కూడా అర్థమైపోతుంది. మీరేమంటారు బాబాయ్? చివరగా చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు పెన్షన్లు ఇవ్వడానికి కూడా వాళ్లే ముందుండి మేము ఇస్తామంటున్నారు, లేకపోతే జనాల సమస్యలు వింటామంటున్నారు. గత 5 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి ఉందా? లేదు ఆంధ్రప్రదేశ్ లో. బీజేపీ, పవన్ కళ్యాణ్, అదే జనసేన, ఈ తెలుగుదేశం, ఈ 3 కూటమి ఉన్నంత వరకు ఇక రెండో వాళ్ళు మాత్రం కొంచెం ఏలు పెట్టినా కానీ వాళ్ళు నిలబడి చేస్తారు. సహజం అది. ఇప్పుడు ఏంటంటే అవతల అతను ఏం చేస్తాడంటే అతని బలం ఎక్కువగా ఉన్నప్పుడు ఆ బలాన్ని ఎట్టా దాన్ని డివైడ్ చేయండి యువతను ఆలోచిస్తాడు. ప్రతిపక్షంగా ఉన్న అతను అట్లాగే ఆలోచిస్తాడు. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఓటు బ్యాంకు ఉన్నా కానీ అతను కంప్లీట్గా డైవర్షన్ చేసుకుని జనాలతో మమేకం అయిపోయి మంచి పనులకు సపోర్ట్ చేస్తూ చెడు పనులు విమర్శిస్తే అతనికి మళ్ళీ భవిష్యత్తు ఉంది. కానీ అట్లా చేయడు కదా సార్. ఇప్పుడు నిజంగా చేసే వ్యక్తి అయితే అన్నా క్యాంటీన్లు తీసేసేవాడా, లేకపోతే ఎక్కడ ప్రజావేదిక కూల్ చేసేవాడా, లేదా అమరావతిని అట్లా విధ్వంసం చేసేవాడా? నిజంగా అలా చేసే వ్యక్తి అది కాదయ్యా, అట్లా అది కాదు నానా. అది అతను గమనించాడు, అతను ఆలోచించాడు, దాని పర్యవసానం తెలిసింది అతనికి. అసెంబ్లీకి వెళ్ళాలి కదా ఇప్పుడైనా కానీ ఏంటంటే మార్చుకోవాలి. అసెంబ్లీకి వెళ్ళాలి, తీసుకోవాలి, ప్రజల పక్షాన పోరాడాలి, లేకపోతే ప్రజా సమస్యల్లో ఉండాలి. అంతేగాని ఎక్కడ మరణాలు జరిగితే అక్కడికి, లేకపోతే వాళ్ళు ఎక్కడ వాళ్ళు అరెస్ట్ అయితే అక్కడికి వెళ్ళి మిమ్మల్ని బట్టలో ప్రదేశం నిలబెడతాం. మరి ఈ కామెంట్లు మరి అదేగా అవి చూసి ఆ కామెంట్లు చూసే ఇవన్నీ చూసి జనం ఇప్పుడు పర్సెంటేజ్ ఓటు ఉంది చూసావా, అది రేపు ఎలక్షన్ ఇంకా తగ్గిపోద్ది. 11 మంది కూడా గెలుస్తారు లేదు అనుమానం. తర్వాత 11 మంది కాదు, పర్సెంటేజ్ ఓటు పర్సెంటేజే. మీరు ఓటు పర్సెంటేజ్ ఉందంటున్నారు, ఇప్పుడు బాగానే ఉంది ఓటు పర్సెంటేజ్ మొన్న ఎలక్షన్కి. ఇప్పుడు ఈయన చేసే పనులకి మిగతా వీళ్ళు మాట్లాడే మాటలకి ఇంకా తగ్గిపోతుంది. అక్కడ కాకుండా కరెక్ట్ గా మంచి చెడు విమర్శించుకుంటూ వచ్చాడు అనుకో, ఏది జనాలతో కొద్దిగా మమేకం అయిపోయి ప్రభుత్వం పరంగా ఏదైనా తప్పులు జరిగితే దాన్ని ఎత్తి చూపుకుంటూ వచ్చాడు అనుకోండి జగన్మోహన్ రెడ్డికి, అతనికి మళ్ళీ లైన్ ఉంటది. అంటే అధికారం వస్తాడనేది తెలియదు కానీ లైన్ మాత్రం కొద్దిగా దీని మీద బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఈ రోజు అసెంబ్లీకి రాకుండా నేను నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని పట్టుబడతాను. అది కరెక్ట్ గా తప్పు. ఏంటది ఓటుకి దీనికి సంబంధం లేదండి. ఒక రాజ్యాంగం ఒక నిర్ణయం చేసింది, ఇదిగో మన మామూలుగా ఇన్ని సీట్లకి అతను చీఫ్ మినిస్టర్ అవ్వాలి, ఇన్ని సీట్లు అయితే అతను ప్రతిపక్ష లీడర్ అవ్వాలి, రాజ్యాంగంలో పొందుపరిచి ఉంది. దాన్ని మనం వైలేషన్ చేసి నాకు ఎట్టు కావాలి అట్టు కావాలి కానీ మనకు అది తెలియదు. అంటే ఒక ఎమ్మెల్యేగా సాధారణ ఎమ్మెల్యేకి వెళ్ళి ఆయనకు టైం ఇస్తారు, ఆ టైంలో ఆయనకన్నా ఎక్కువ ఇస్తానంటున్నారు. మామూలు సాధారణ ఎమ్మెల్యే కన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముందు అసెంబ్లీకి వస్తే ఆయన ఏం చెప్పంటే మా ఎమ్మెల్యే కన్నా కానీ 1 గంట ఎక్కువ ఇచ్చి ఆయనతో మాట్లాడతామంటున్నారు. అసలు ముందు వెళ్ళి వాళ్ళు ఇస్తారా ఎవరా వాళ్ళు అన్నమాట మీద నిలబడి మన కరెక్ట్ గా అసెంబ్లీలో మన టైం ఇస్తారా ఎవరా? నీకు అసెంబ్లీలో టైం ఇవ్వకుండా నీ గొంతు నొక్కితే డెఫినెట్ గా నువ్వు మామూలుగా చేసుకో, తప్పులేదు. నీకు ఎవరికైనా నిరసన తెలియజేసే బాధ్యత నీకు ఉంటది కాబట్టి, ఎవరికైనా ఉంటది కాబట్టి ప్రజాస్వామ్యంలో నువ్వు రాజ్యాంగబద్ధంగా నిరసన తెలియజేసుకో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.